వెల్కమ్ టు అక్షయ్ రియల్ టాక్స్. ఇష్టాలతో పాటు అయిష్టాలు ఉండడం సహజం. ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎంత ఉన్నా ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. 'ప్రేమం' అనే మలయాళ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంలోనే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న తమిళ నటి సాయి పల్లవి తన రియల్ లైఫ్లో ఎలా ఉంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తన మొదటి చిత్రం 'ప్రేమం' సాయి పల్లవిని సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్గా చేసిందని చెప్పాలి. సహజమైన అందంతో సినీ పరిశ్రమల్లో మంచి పేరును సంపాదించారు. 'ఫిదా' సినిమాతో తొలిసారిగా తెలుగువారికి పరిచయం అయింది. ఆఫర్లు ఎన్ని వచ్చినా కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా ఎంచుకోకుండా తన పాత్రకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటున్నారు. ప్రాధాన్యం లేదనిపిస్తే అతను ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద నిర్మాత అయినా నిర్మోహమాటంగా తిరస్కరిస్తుంది. చేసిన సినిమాలు తక్కువైనప్పటికీ టాప్ స్థానంలో నిలిచిందంటే అందుకు కారణం ఆమె ఎంచుకునే పాత్రలే అని చెప్పవచ్చు. అభిమానులు ఈమెను లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సినిమాతో తన అద్భుతమైన నటన, డ్యాన్స్తో ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతుంది సాయి పల్లవి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల 'అమరన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న సాయి పల్లవి త్వరలో 'తండేల్' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతుంది. అలాగే 'రామాయణం' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే సినిమాల విషయంలో సాయి పల్లవి చాలా జాగ్రత్తగా ఉంటుందన్న విషయం తెలిసింది. ప్రతి వారికి నచ్చేవి, నచ్చని విషయాలు ఉండడం సహజం. అయితే సాయి పల్లవి కూడా కొన్ని నచ్చని విషయాలు కూడా ఉన్నాయి. అయితే తనకు ఫోటోలు తీయడం అస్సలు నచ్చదంట. బయటకు వెళ్ళినప్పుడు కొందరు సడన్గా సెల్ ఫోన్లో తనను ఫోటోలు తీస్తూ ఉంటారంట. అలాంటివి తనకు నచ్చవంట. నేనేమి చెట్టునో ఒక విలువైన కట్టడాన్నో కాదు కదా అని అనిపిస్తుందంట. అలా కాకుండా మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడిగితే ఎంత బాగుంటుంది కదా. తన చుట్టూ ఎక్కువ మంది ఉండి అందరూ తనే చూస్తున్నప్పుడు కాస్త కంగారుగా ఉంటుందంట. ఎవరైనా అదే పనిగా అభినందించినా అలాగే ఉంటుందంట. అంతే, వెంటనే మనసులో 1, 2, 3 అంటూ లెక్క పెట్టుకోవడం మొదలు పెడతారంట. సాయి పల్లవి ఏదైనా అతిగా ఆలోచిస్తుందంట. ఆ అలవాటును పోగొట్టుకునేందుకే ప్రతిరోజు ధ్యానం చేస్తారంట. నేను తక్కువ మేకప్ వేసుకుంటా, అదే సమయంలో సాధ్యమైనంత వరకు సాంప్రదాయబద్ధంగా ఉండాలనుకుంటా. అది నాకు ఇష్టం. అలాగని కాస్త ఆధునికంగా ఉన్నవారికి నన్ను ఉదాహరణగా చూపిస్తూ సాయి పల్లవిలాగా ఉండొచ్చు కదా అని చెప్తుంటారు. అలా పోల్చడం నచ్చదంట. నేను వదులుకున్న సినిమాలలో 'లియో', 'ఒలిమై', 'బోలాశంకర్', 'వారసుడు', 'చెలియా' వంటివి ఉన్నాయి. వాళ్ళందరూ పెద్ద హీరోలు అయినా రకరకాల కారణాలతో ఆ సినిమాలను వదిలేయాల్సి వచ్చిందంట. నేను నటినే కానీ పొట్టిపట్టులు వేసుకోవడానికి ఇష్టపడను. ఆ దుస్తులో నటిస్తున్నప్పుడు ఎదుటివారు విమర్శించడం, అభ్యంతరాలు చెప్పడం నాకు నచ్చదు. అందుకే అసలు వేసుకోకూడదనే నియమాన్ని పెట్టుకున్నారంట. 'రామాయణ 1లో సీత పాత్ర చేసేందుకు నేను శాకాహారిగా మారానని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అది పుకారే. నిజానికి నేను మొదటి నుంచి శాకాహారిని. నా ఆనందం కోసం ఓ ప్రాణిని చంపి తినాలనుకోను. సో ఇవండి సాయి పల్లవి రియల్ లైఫ్లో నచ్చని విషయాలకు సంబంధించిన విషయాలు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.